హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి వచ్చేసాను. చూడండి, అవి ఫుడ్ కోసం ఎట్లా చూస్తున్నాయో. ఫుడ్ అక్కడికి వెళ్ళిన బయట గోడ పక్కన ఉన్నా సరే ఆ సౌండ్కే మొత్తం కింద మీద అయిపోయి ఆగమాగం చేసేస్తాయి. ఇంకా నేను అటు సదురుతున్నా, ఇటు వీడియో పెట్టేసిన. ఫుడ్ తీసుకురావడం కోసం అని చెప్పేసి చేద్దామని కొంచెం పిల్లలు కొంచెం పెరుగుతున్నాయి. ఫుడ్ చాలా తక్కువ పెడుతున్నాయి కదా, అందుకనే మరి ఎక్కువ లేదు. చాలా తక్కువ పెడుతున్నాను. ఎక్కువ పెడితే ఇప్పుడు కఠిన పందులకి ఇబ్బంది అవుతుంది అంట. ఎక్కువ ఫుడ్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది అంట. పిల్లలు కరిగిపోతాయంట, అదేదో అన్నారు. అందుకని చెప్పేసి వాటర్లో కలిపి పెట్టేస్తాను. అందుకే ఒక బకెట్ ఫుడ్ అయినా 2 బకెట్ల వాటర్ అట్లా కలిపి పెట్టేస్తున్నా. కూరగాయలు మెందుకెళ్ళి మళ్ళీ అవి అట్లా పెడితే కొంచెం అవి కరిగిపోవు, హెల్తీగా ఉంటాయి అని చెప్పేసి అట్లా చేస్తున్నా. ఇంకా చిన్నపిల్లలు అటు ఆడుకుంటున్నాయి, ఇవి తింటున్నాయి. ఇక లోపలికి వెళ్ళాలి. ఫుల్ ఫీవర్, 3 days చాలా ఫీవర్ ఉన్నది. అబ్బా, ఎంత ఫీవర్ అంటే అసలు నాకు ఇంట్లో పని నాది నేను చేసుకోవడానికి కూడా అంత ఇబ్బంది పడ్డా. అంత ఫీవర్ వచ్చింది. ఫీవర్తోనే మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది అనుకుంటే అవి వాళ్ళ ఫుడ్ లేకుండా అయిపోతాయి అని డ్యూటీకి వెళ్తాడు కదా. అందుకని చెప్పేసి మెల్లిగా వెళ్ళి ఫుడ్ వేసేసిన. ఫుడ్ వేసి కొంచెం క్లీన్ చేద్దామని పైప్ వాటర్ వేసి క్లీన్ చేద్దామని వాటర్ వేస్తున్నా. ఎంత ఇబ్బంది ఉంది ఇప్పుడు వీటికి చేయాలి. ఇంకొక మనిషి మేడం అంటే సెట్గా అవుతలేదు. ఎవరు రారు ఇక్కడ విలేజ్లో, ఇక్కడ మా ఏరియాలో ఎవరు రారు. అందుకని చెప్పి మన పని మనం చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి చేసుకుంటాం. ఎందుకంటే ఒక మనిషి కష్టపడి పని చేసుకుంటుండంటే సంతోషించేటోళ్ళకంటే శత్రువులు ఎక్కువ తయారవుతారు. అది నేను చాలా గట్టిగా నమ్మాల్సి వస్తుంది ఈ మధ్య. శత్రువులు అవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? ఫ్రెండ్స్ అయితే ఏమవుతుంది? తోటి మనుషులే కదా, వాళ్ళని కాదని ఏం తింటున్నామని మనం చెప్పు. పక్క వాళ్ళని చూసి మనం ఎందుకు ఏడవాలి? అట్లా ఏడవడం చాలా తప్పు కదా. పక్క వాళ్ళని చూసి ఏడుస్తారు ఊరికే. మీరు ఇప్పుడు నేను ఒక పని చేసుకుంటున్నా, ఇది నా పని, నేను ఆ పని చేసుకుంటున్నా. ఇంకొకరు ఇంకో పని చేసుకుంటారు, ఇంకొకరు డ్యూటీ చేసుకుంటారు, ఇంకొకరు ఇంకోటి చేసుకుంటారు. అట్లా అని చెప్పేసి పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి మన పని ఆపేసి వాళ్ళు ఏం బాగుపడుతురు, లేకపోతే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, అట్లా ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఆలోచిస్తే మన టైం వేస్ట్ అవుతుందా, వాళ్ళ టైం వేస్ట్ అవుతుందా? అది కొంచెం మన కామన్ సెన్స్తో ఆలోచించారా? మన టైమే వేస్ట్ అవుతుంది. మనం ఈ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు, మన ఇల్లు గురించి ఆలోచించుకోవచ్చు, మన పిల్లల గురించి ఆలోచించుకోవచ్చు అని ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. పక్క వాళ్ళ గురించి మనకెందుకు? నేను ఈరోజు ఏందనేదే మన చేతులు ఉంటుంది, రేపు మన చేతులు ఉండదు. నిన్న జరిగిపోయింది, నిన్న దాన్ని మార్చలేము, రేపటి దాన్ని ఆపలేము. ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగేదాన్ని కొంచెమన్నా మనకు నచ్చినట్టు బ్రతకాలని ఆలోచించాలి కదా. అట్లా ఎవరు ఆలోచించారు? పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంత ఇంట్రెస్ట్ మన మీద మనకు పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ పేదవాళ్ళు అనేటోళ్ళు ఉండరు. అది ఎంత తప్పు వీళ్ళకి ఎట్లా అర్థమవుతుందో అర్థమవుతలేదు. కానీ కనీసం వాళ్ళ పిల్లలన్నా మెచ్యూర్ అయ్యి వాళ్ళ పిల్లలకన్నా ఈ కాలం బుద్ధులు వస్తే బాగుండు అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు మునిగిపోతారా అని ఎదురు చూస్తారు తప్పితే చెయ్యి అందిస్తాము మునిగిపోతుంటే ఎట్లా చూస్తాము అని ఎవరు అనుకోరు. మనల్ని మనమే నమ్ముకోవాలి. ఎప్పుడైనా మన మీద మనకే నమ్మకం ఉండాలి. పక్క వాళ్ళ మన మీద నమ్మకం ఎందుకు పెడతారు? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోనికే సరిపోతలేదు, మన మీద నమ్మకం ఎందుకు పెడతారు? మనల్ని తిట్టిపోసుకోవడానికి, మన మీద గునుక్కోవడానికి, మన మీద ఏడవడానికి వాళ్ళకి టైం చాలా ఉంటుంది. కానీ తోటి మనిషి కదా, పలకరిద్దామనే అంత ఉండదు, ఈజీగా తీసుకోరు. ఎప్పటికైనా అది చాలా పెద్ద తప్పు. పక్క వాళ్ళ గురించి
మన గురించి మనం మాట్లాడుకుందాం, మన గురించి మనం ఆలోచించుకుందాం, మన అమ్మ గురించి ఆలోచిద్దాం, మన నాన్న గురించి ఆలోచిద్దాం, పిల్లల గురించి ఆలోచిద్దాం, భర్త గురించి ఆలోచిద్దాం. ఇట్లా చేసుకుందాం. ప్రతి అమ్మాయి, ప్రతి ఉమెన్ అయినా సరే, ఏ అబ్బాయి అయినా సరే కానీ గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకండి. మీకు ఏది నచ్చితే అదే చేయండి. మీకు నచ్చింది మీరు చేసిన రోజు మీకు మీరే ఒక హీరోయిన్లకు అట్లా కనబడతారు. ఒక ఏదో క్రియేటివ్ చేసినట్లు కనబడతారు, ఏదో సాధించినట్టు. సాధించిన వాళ్ళని చూసి మనం అట్లయితే బాగుండు, ఇట్లయితే బాగుండు అనుకుంటాం కదా, కానీ అది రాంగ్. మీ దగ్గర మీ టాలెంట్ మీది ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని సాధించినా కూడా మీకు మీరు గొప్పనే. ఎవరికి మనం గొప్ప అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మనమే గొప్ప కావాలి. ఎవరితోని మనకు అవసరం లేదు. ఎందుకు మనకి ఎవరితోని? మన గురించి మనకు ఆలోచించుకోవడానికి రోజు సరిపోవట్లేదు. వాళ్ళు ఏడుస్తుర్రు, వీళ్ళు ఏడుస్తుర్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, వీళ్ళు వ్యాధి చేస్తుర్రు అనేది మనకెందుకు? చేసుకొని అనుకొని గునుగా వాళ్ళ టైమే వేస్ట్ అవుతుంది. మన టైం వాళ్ళ గురించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మన టైం వేస్ట్ చేసుకున్నాము, అప్పుడే మన మెట్లు చాలా దిగిపోతాం. అట్లా దిగకుండా చూసుకోండి. మీ టైము, మీ 1 minute టైము వేస్ట్ అయితే ఫ్యూచర్లో మీకు ఆ టైం రాదు. ఆ 1 minute అస్సలు రిటర్న్ అనేది రాదు. నేను మరీ చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, టైం అనేది వేస్ట్ చేయకండి. మనీకి విలువ ఇవ్వండి, భయపడకండి. డబ్బులకు భయపడద్దు, దానికి మర్యాద ఇవ్వాలి. టైంకి భయపడాలి. టైం పోతే మళ్ళీ మన దగ్గరికి రాదు. టైంకి భయపడి ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. మనకు అనుకున్నది సాధించడానికి ట్రై చేస్తూనే ఉండాలి అనుక్షణం. ఈ క్షణం కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనం అనుకున్నది అయ్యే రోజు కంపల్సరీ ఉంటుంది. అందుకే అయ్యేదాకా అస్సలు తగ్గకండి, ఆగకండి. నమ్మండి, మంచిగా మీ మీద మీకు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి. ఆత్మగౌరవం అనేది ప్రతి అమ్మాయికైనా ప్రతి అబ్బాయికైనా ఉండాలి. అది పోయితే బతికినా వేస్టే. ఆత్మగౌరవాన్ని ఎంత మనం కాపాడుకుంటామో మనల్ని అంత విలువిస్తారు, మనకు అంత మర్యాద ఇస్తారు. బ్రతికినందుకు ఏదో ఒకటి సాధించాలా, ఖచ్చితంగా సాధించి చూపెట్టాలా. సాధించకపోతే బ్రతికేందుకు అసలు నాకు అర్థం కాదు. తిన్నామా, పన్నామా, తెల్లారిందా అంటే ఈ బ్రతుకు అర్థం ఉండదు. బ్రతకాలి, ఆలోచించాలి, సాధించాలి. మనకి ఏ టాలెంట్ ఉంటుందే, ఏ పని అయితే ఆ పనే. కూలి చేసేటోడు కూలే చేస్తాడు, జాబ్ చేసేటోడు జాబే చేస్తాడు, వ్యాపారం చేసేటోడు వ్యాపారమే చేస్తాడు, మేకలు కాసేటోడు మేకలే కాస్తాడు, పందుల్ని ఇప్పుడు నేను పందుల మీద కాస్తున్నా, నాది ఇదే పని. నా గురించి నేను ఇదే ఆలోచించాలి, ఇదే చేయాలి. దీంట్లో నేను నా టైం పూర్తిగా నా టైం అంతా దీంట్లోనే పెట్టాలి, ఎందుకు వేస్ట్ చేయాలి? నా టైం ఇప్పుడు నాకు ఒక 1 hour దొరికింది, పోతున్నా, ఫుడ్ వేస్తున్నా, వాటిని క్లీన్ చేస్తున్నా. తర్వాత ఇంకొక 1 hour ఉన్నది, వాటి ఫుడ్ కోసం ఏమైనా చేయాలి, తీసుకురావాలి, లేకపోతే ఇంకా ఖరాబ్ చేసిన ఏమో క్లీన్ చేయాలి. ఇట్లా ఆలోచించుకోవాలి. మన పని దాని గురించి ఆలోచించుకుంటే మన టైం ఏం వేస్ట్ కాదు. అదే పక్క వాళ్ళ వాడు ఏడుస్తుండు, వాడు బాగుపడుతుండు, వాడు తింటుండు, వాడు పానుతుండు, అవన్నీ మనకెందుకు? మనం ఒక మెట్లు ఎక్కుతున్నామని అంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే శత్రువులు బాగా పెరుగుతారు, చాలా పెరుగుతాయి, మెట్టుకు పెరుగుతారు. ఎవరు ఏం చేస్తారో తెలియదు, దిగిపోవాలి, దింపేయాలా, నూకేయాలని ఎంత ట్రై చేస్తారో తెలియదు. అవన్నీ ఒడిదుడుకులు అన్నీ తట్టుకోవాలి, ఖచ్చితంగా తట్టుకోవాలి. ఎవరు సపోర్ట్ లేకున్నా ఒంటరి అయినా సరే నిలబడలేకపోతే మన పిల్లలకు మనం ఏమీ నేర్పించలేము, మనం ఏమి ఎగ్జాంపుల్ చెప్పలేము, వాళ్ళకి ఏం చెప్పగలం? నేనే ఓడిపోయాను అనుకో, ఇప్పుడు వాడు మనల్ని అడుగుతాడు కదా, మీరే సాధించలే, మేమేం సాధించాలి, మీరు మాకు ఏం నేర్పించారని అడుగుతారు. అప్పుడు ఎట్లా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేదే ఉండదు. అట్లాంటిది ఆ క్వశ్చన్ అనేది మనకు ఎదురు రాకుండా మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి, మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి, మనల్ని మనమే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, అన్నీ మనకి మనమే చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక పేరెంట్స్కి, తల్లిదండ్రులకి మెయిన్ కావాల్సింది పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఎదురు సమాధానం రావద్దు.
అది వచ్చిన రోజు ఓడిపోయినట్టే ఇక. మా పెద్దవాళ్ళందరూ ఓడిపోయారు. మా ఇళ్ళల్లో మా పెద్దవాళ్ళందరూ అత్తమ్మలు, మామయ్యలు, బాబాయ్ అందరూ ఓడిపోయారు. పిల్లల దగ్గర నుంచి ఎదురు సమాధానమే విన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం ఏం చేయలే. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అదే భయం అవుతుంది. రేపు నాకంటూ ఒక బాబు ఉన్నాడు, వాడు కూడా నన్ను అదే క్వశ్చన్ అడిగితే నేను బ్రతికెందుకు, అవసరమా ఈ లైఫ్? వాళ్ళ కోసం మనం ఏమి ఇవ్వలేకపోతే ఎందుకు? వాళ్ళకంటూ సాధించుకోవడానికి ధైర్యం ఇవ్వాలి, పట్టుదల ఇవ్వాలి, చదువు ఇవ్వాలి. నువ్వు సంపాదించి ఇవ్వకపోయినా సరే చదువు కంపల్సరీ ఇవ్వాలి. చదివిస్తే అది ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటే అది అంతులేనిది. అది చదువు కంపల్సరీ ఇవ్వాలి. తల్లిదండ్రులు అన్నప్పుడు ఇల్లు కట్టాలి, వాళ్ళ కోసం ఏదైనా సరే తండ్రి ఏ పని చేసినా సరే ఆ పని అయినా నేర్పియాలి, చదువుని చదివిపియాలి. రెండిట్లలో ఏది చేయకపోతే ఆ పిల్లల బ్రతుకు ఎట్లుంటుందో. మా ఫ్యామిలీలో అయితే కంపల్సరీ నేను ఖచ్చితంగా చూసిన చాలామంది ఉన్నారు. మా ఫ్యామిలీలో తల్లిదండ్రులు పట్టించుకోక వాళ్ళది స్వార్థం, తిండి పెట్టినాం సాదుతున్నాం అంతే అనుకొని పెంచిన పిల్లలు చాలామంది మేము మా పిల్లలు మాకు చాలామంది ఉన్నారు. కానీ మా అమ్మ మాత్రం అట్లా పెంచలే మమ్మల్ని. మా వాళ్ళ దాంట్లో కలవలే. ఆమె సపరేట్గా కూలీనాలు చేసి పట్టింది, కూలీనాలు చేసి తమ్మిని చదివిపించింది, నా పెళ్ళి చేసింది. మా అమ్మే మాకు ఒక టీచర్ అయిపోయింది. ఆమెను చూస్తే మాకు అవి ఇట్లనే ఉండాలిరా మనిషి, ఇట్లనే సాధించాలిరా అనిపించేలా చేసింది మా అమ్మ. నెక్స్ట్ వీడియోలో మా అమ్మ గురించి చెప్తాను. ఇప్పుడు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి ప్లీజ్.